అందరికీ నమస్తే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఫస్ట్ టైం సినిమా అవార్డ్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఏపీలో కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, తెలంగాణలో కూడా ఇవ్వలేదు. ఒక విధంగా చూస్తే సరే సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రోత్సాహం, ఒక మంచి పరిణామంగా చూడొచ్చు. కానీ ప్రభుత్వం విమర్శల పాలైంది. ఇక్కడ కూడా ఎందుకు విమర్శల పాలైంది, అసలు ఎందుకు వన్ వే, అసలు ఎవరితో సంబంధం లేకుండా మేము ప్రభుత్వం కాబట్టి మేము ఇచ్చేస్తాం, మేము ఇదే పేరు మీద ఇచ్చేస్తాం, మీరు రుద్దుకొని సావండి అన్నట్టు ఇవ్వడంతో బహుశా విమర్శల పాలైనట్టుగా కనిపిస్తుంది. మనం ఈ అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్జెక్ట్లోకి పోతే గద్దర్ అవార్డ్స్. అసలు ఈ గద్దర్ పేరుతో అవార్డ్స్ ఎట్లా డిసైడ్ చేశారు అనేది మాత్రం ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ లేదు. ఎప్పుడైనా సరే కొన్ని ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా అవార్డ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ అవార్డ్స్కి పెట్టే పేరు కూడా చాలా ఇంపార్టెంట్. అంతకుముందు గవర్నమెంట్లో నాకు తెలిసి కాకతీయ అవార్డ్స్ అన్నీ ఇద్దామనుకున్నారు సినిమా వాళ్ళకి. తర్వాత కాకతీయ అవార్డ్స్ సూటబుల్ కాదేమో అని మళ్ళా సింహ అవార్డ్స్ పేరుతో మార్చిండ్రు. తర్వాత ఈ గద్దర్ అవార్డ్స్ అని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నారు. సడన్గా ఒక వేదిక మీద గద్దర్ జయంతి, గద్దర్ వర్ధంతి సంథింగ్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నా మాటే ఆనా, నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే వేదం అని గద్దర్ అనే అవార్డ్స్ ప్రకటించేసిండ్రు. అసలు ఇట్లాంటి పేరు పెట్టాల్సినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమందిని, తెలంగాణ మన వాళ్ళని కొంతమందిని, మీ ప్రభుత్వంలో కొంతమందిని ఒక కమిటీ వేసి డిస్కస్ చేసి పేరును ఫైనల్ చేస్తే బాగుండేది. ఆ పేరు అనేది అట్లా ఉండాలి, అది ఒక చర్చ ద్వారా రావాలి తప్ప ఒక మనిషి మనసులో నుంచి రాకూడదు. గద్దర్ అనే పేరు ఎక్కడ చర్చించలేదు, రేవంత్ రెడ్డి పేరు నుంచే చూసినాం మనం. కాబట్టి తర్వాత విమర్శల పాలు కాక తప్పలేదు. అసలు సినిమాకు గద్దర్కు ఏంది సంబంధం, గద్దరు ప్రజాగాయకుడు, అంతకన్నా ముందు వేరే, ఇదంతా ఓకే. కానీ సినిమాలకి ఏంటి సంబంధం అనే దాని కూడా ఇప్పటివరకు కూడా ప్రజలకు లేకపోతే విమర్శలు చేసే వాళ్ళకి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. ఫస్ట్ ఆ గద్దర్ పేరు దగ్గరనే పోయింది. అసలు గద్దర్ పేరును సినిమా ఇండస్ట్రీ కూడా యాక్సెప్ట్ చేయలేకపోయింది. గద్దర్ పేరు ప్రకటించిన తర్వాత వన్ ఇయర్ ఎవరూ స్పందించలేదు సినిమా ఇండస్ట్రీ నుంచి. ఓనాడు సీఎం రేవంత్ రెడ్డి ఏంది అసలు సినిమా ఇండస్ట్రీ గద్దర్ అవార్డ్స్ ఇస్తామంటే స్పందిస్తలేరంటే, ఏనో ఉన్న చిరంజీవి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టిండు, మేము ఆహ్వానిస్తున్నాం సంవత్సరానికి అంటారు కదా, అట్లా ఎప్పుడో ప్రకటిస్తే ఒక సంవత్సరం తర్వాత ఈయన ప్రకటించానమాట. ప్రకటించి మేము ఆహ్వానిస్తున్నామని పెట్టిండు. ఆయన ఒక్కడే, ఇంక మిగతా వాళ్ళు ఎవరు మళ్ళీ మేము అవార్డు మేము స్వాగతిస్తున్నామని చెప్పలే. అది అట్లా పోయింది. గద్దర్ పేరు అనే దానిపైన తెలంగాణ సమాజంలో కూడా భిన్నమైన వాదనలు ఉన్నాయి. కొందరు యాక్సెప్ట్ చేస్తున్నారు, సరే ఏదైతే గుర్తింపు కోసమని. కొందరేమో గద్దర్ అవార్డు దానికి ఎందుకు పెట్టాలి, సినిమా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వేరే దానికి ఏదైనా గద్దర్ గౌరవించాలంటే ఇంకా వేరే చాలా మార్గాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది ఒక పెద్ద చర్చ ఉంది. గవర్నమెంట్ పట్టించుకోలేదు. తర్వాత పుష్ప సినిమాకు అవార్డు ఇస్తున్నారు బెస్ట్ సినిమాగా, బెస్ట్ హీరోగా అల్లు అర్జున్. యాక్చువల్గా పుష్ప సినిమా చాలా బాగుంది, అంతవరకు ఓకే. కానీ దానిలో సబ్జెక్టు అందరు క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడ మొత్తం పోలీసులను కించపరిచే విధంగా, ప్రభుత్వ విభాగాలను విమర్శించే విధంగా తప్పుగా చూపించారు పుష్ప సినిమాలో. ప్లస్ ఒక అడవిలో గజ దొంగ, అంతే కదా, వాళ్ళు గంధ చెక్కలు కొడుతున్నారు అని అంటే, స్మగ్లింగ్ చేస్తున్నారంటే ఏమంటారు దాన్ని, అడవి దొంగ. అప్పట్లో వీరప్పంతో వచ్చిర్రు అల్లు అర్జున్. సరే అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది, ఆ కథ అట్రాక్టివ్ ఉంటుందని చెప్పి చేసినారు, అంతా బాగానే ఉంది. బట్ కొందరు సీరియస్గా ఆ స్టోరీని కూడా, అంటే సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఇట్లా గజదొంగ పాత్ర చేసిన యాక్టర్కు ఎట్లా ఇస్తారు. ఒక కార్టూన్ చూపిస్తాను నేను మీకు. ఈ కార్టూన్ చూడండి, భలే ఉంది. అడవి తల్లికి దండాలు, గద్దరన్న పాట అది. గద్దరన్న ప్రతిసారి అడవి తల్లికి దండాలని పాడేవాడు. తర్వాత అల్లు అర్జున్ గంధ చెక్కలు వేసుకుంటూ వస్తున్నాడు, మా తల్లి అడవికి దండాలు. రెండు చాలా బాగా కంపేర్ చేసినారు, బాగుంది. అంటే ఆ గద్దర్ అవార్డ్స్కు సరిపోనుగా ఇది వేసినట్టు కనిపిస్తుంది. అట్లా పుష్ప సినిమా స్టార్టింగ్లో కూడా చూసారు కదా, ఏకంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గంట టైం వేస్ట్ చేసిండు. టైం వేస్ట్ అంటే అసెంబ్లీలో చాలా ఇంపార్టెంట్ అంశాలే మాట్లాడాలి, కానీ అల్లు అర్జున్ గురించే మాట్లాడండి గంట సేపు. ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు చేసింది. ఏంది సినిమా, మంత్రి సీతక్క అయితే వీరప్పంతో పోల్చింది. అసలు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి వీళ్ళు, అది ఇదని అప్పుడు. ప్లస్ ఆ సినిమా ఇన్సిడెంట్ కూడా జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేసి బెయిల్ వచ్చినా కూడా ఒకరోజు చంద్రబాబు జైలుకు తీసుకుపోయినరు. ఇన్ని జరిగిన తర్వాత పుష్ప సినిమా హీరోకు
బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు, అది కూడా విమర్శల పాలైంది ప్రభుత్వము. తర్వాత జ్యూరీ అంటే ఈ అవార్డ్స్ ఎవరికి ఇవ్వాలి, ఏ సినిమాకి ఇవ్వాలని డిసైడ్ చేసేవాళ్ళు. హీరోయిన్ జయసుధ, పాత హీరోయిన్, ఆమె దానికి చైర్మన్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా సభ్యులు ఉన్నారు. కొద్దిగా తెలంగాణ వాళ్ళ సంఖ్య పెంచాల్సి ఉండే దానిలో, అంతా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఒక్కరేమో తెలంగాణలో ఒకరిద్దరు ఉన్నట్టున్నారు. ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ కూడా దానిలో మెంబర్గా ఉన్నాడు, ఆయన కూడా ఉన్నట్టున్నాడు తెలంగాణ వాళ్ళు, మిగతా వాళ్ళు నాకు ఐడియా లేదు, కనబడలే కూడా. మరి ఆ జ్యూరీ కూడా కొద్దిగా మనం తెలంగాణ ఇస్తున్నాం కదా, తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటిదాకా ఇవ్వాలి అవార్డ్స్. తర్వాత మొత్తం ఆంధ్రలో, తెలంగాణలో మనోళ్ళు కొద్ది మంది ఉన్నారు. ఆ కామారెడ్డి ఆయన ఎవరు కమేడియన్ ఉంటాడు, ఒక ఆయన వెన్నెల కిషోర్ ఉంటాడు, ఐడియా ఉందా, యువ కమేడియన్, ఆయనకి ఏదో ఉన్నట్టుంది. ఇంకా తెలంగాణ బేస్డ్ ఫిలిమ్స్ లేకపోతే తెలంగాణ యాక్టర్స్ వాళ్ళని మర్చిపోయారు, వాళ్ళకి ఇవ్వలేదు, అసలు తెలంగాణ అవార్డ్స్ ఈ ఆంధ్రలో కిందికి ఇవ్వాలి, ఇట్లాంటి విమర్శలు కూడా వచ్చినాయి. ఇక సినిమా ఇండస్ట్రీ అంటేనే మొత్తం ఆంధ్రలో ఉన్నారు ఇప్పుడు, తెలంగాణలో ఎవరున్నారు, ఆ దిల్ రాజు ఉన్నాడు కానీ ఆయన పేరుకే తెలంగాణ, వ్యవహారం అంతా అక్కడే నడిపిస్తుంటాడు. ఆయన ఇప్పుడు చైర్మన్ కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎనీవే ఈ అవార్డ్స్ మొత్తం కూడా ప్రభుత్వం విమర్శల పాలు కావాల్సి వచ్చింది. ఎందుకంటే సేమ్ ఏకపక్ష ధోరణి, ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా డిసైడ్ చేసి ఏదైనా సరే తెలంగాణ సమాజంతో టచ్లో ఉన్న వాళ్ళు, తెలంగాణ సమాజంలో పెద్దలు అట్టాండులతో సంప్రదించి చేస్తే బాగుంటుండే. ఎందుకంటే మనకు మొదలే ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ, మనకున్న ఎక్స్పీరియన్స్తోన మనం ఏం చేసినా అది పెద్ద పెంట అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్, సీనియర్స్ను, తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేస్తే ఈ పని ఖచ్చితంగా మంచి పేరు తీసుకునే అవకాశం ఉండే. ఏదైనా మనం పెంట ఏంది పని కాదు, ఇది కూడా పెద్ద పెంట చేసి కూర్చున్నారు. ఇప్పుడు సినిమా అవార్డ్స్ కూడా పెద్ద చర్చ, పెద్ద పెంట నడుస్తుంది. ఇక ప్రభుత్వం ఏమి స్పందించట్లేదు, ప్రభుత్వం ఏం పట్టించుకోదు కదా. ఇప్పుడు ఏమి చెవులు లేని ప్రభుత్వం, ముక్కు లేని ప్రభుత్వం, మూతి లేని ప్రభుత్వం ఏంటంటే ఇదే. కనీసం వినకపోవడం, కనీసం చూడకపోవడం, కళ్ళు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.